హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ముందుకు సరికొత్త వీడియోతో రావడం అయితే జరిగింది. సో ఈరోజున్న చికెన్ కీమా బాల్స్ చేసే ప్రాసెస్ ఎలా ఉందని తెలుసుకుందాం. సో సింపుల్ ట్రిక్స్, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో మన ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా. కావాల్సింది ఏంటి, ఎలా ఉందని చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఫస్ట్ చికెన్ కావాలి. చికెన్ మనం బాగా కడుక్కోవాలి. సో చికెన్ ఎంతగానో తీసుకోవచ్చు. సో తర్వాత మెంతాకు, తర్వాత కొత్తిమీర, కావాల్సిన పదార్థాలు ఇవి. సో అల్లం పేస్టు, కారము, గరం మసాలా, పసుపు, సాల్ట్, ధనియా పౌడరు, కొబ్బరి పొడి, ఇవి కావాల్సిన పదార్థాలు. సో చూడండి, ఒకసారి బాగా చూసుకొని ఒకసారి చికెన్ తర్వాత బాగా మనం కడుక్కోవాలి. ఎందుకంటే కడుక్కుతేనే బాగా నీట్గా మనకు కావాల్సినవి ఇవన్నీ పదార్థాలు. సో పసుపు, గరం మసాలా, అల్లము, వెల్లుల్లి పేస్టు. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ చికెన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలి. సో చాలా మెత్తగా చేసుకోవాలి మనం, ఎందుకంటే కీమా బాల్స్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా ఉండాలి. కాబట్టి మనము బాగా ఇంకా చాలా మెత్తగా చేసుకోవాలి చికెన్. చూడండి, ఇట్లా చేసిన తర్వాత కీమా అయిపోయింది, చికెన్ కీమా అయిపోయింది. సో చూడండి ఎంత చక్కగా ఉందో. సో దీన్ని తీసుకుని మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని వేయించాలి. మనము కీమాని మనము బాల్స్లా తయారు చేసుకొని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. కాబట్టి చూడండి, చికెన్ కీమా అయిపోయింది. ఆ కీమాని మనం బాగా బాల్గా తయారు చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్. చూడండి, అలా మెల్లగా బాల్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము కళాయిలో వేసుకొని నూనెలో కొంచెం బాగా ఎగనివ్వాలి. చూడండి, ఒక్కొక్కటి ఎన్నైనా వేసుకోవచ్చు. ఏంటంటే మనం బాగా వేగాలి కాబట్టి ఒక మినిమం 10-20 వేసుకోవచ్చు. వేగాలి బాగా. చూడండి, ఒక్కొక్కటి మనము బాల్లా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ మనం తయారు చేసుకొని అట్లా మెల్లిగా నూనెలో వేగనీయాలి. సో ఇలాంటి ఫుడ్ మనం దొరకవు. బయట హోటల్స్ దొరికినా కూడా రేట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, 200-300 పడతాయి. సో మనం చికెన్ తెచ్చుకొని మన ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా. ఈ ట్రిక్స్ ఫాలో అవుతే మీరు ఇంట్లో మనమే చేసుకొని హ్యాపీగా తినవచ్చు. హెల్తీ ఫుడ్ ఇవన్నీ. బయట ఎంతమంది వేలు పెట్టి లేనిపోని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలాంటి చేసుకుంటే చక్కగా ఉంటుంది. సో మొత్తం చికెన్ కీమాని బాల్గా చేసుకొని మెత్తగా మనము నూనెలో వేసిన తర్వాత వేగనించాలి. ఎందుకంటే వేగనించినప్పుడు బాగా కలర్ఫుల్గా వస్తుంది. వేగుతానే కదా ఫుడ్లో బాగా జీర్ణం అవుతుంది. చూడండి, మనం కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం లైట్గా. మనం అన్ని బాల్స్ని పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే వేగేటప్పుడు తిప్పేటప్పుడు బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇది అరౌండ్ 15-20 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్. చూడండి, మళ్ళీ మీరు తిప్పేటప్పుడు మొత్తం అటుపక్క ఇటుపక్క అంతా వేగనీయాలి. చూడండి, అంటే ఫస్ట్ నూనె కొంచెం లైట్ వాటర్ పోసుకునేప్పుడు బాగా వేగుతాయి. చూడండి ఇంత వేగుతుంది, పాపం చక్కగా వేగుతున్నాయి కదండి. చూస్తుంటే మీకు నోరు వస్తుంది కదా, ఎప్పుడు తినాలనిపిస్తుంది కదా. సో మీ ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే చక్కగా తినేయచ్చు, హెల్తీ ఫుడ్. సో ఇక్కడ బాగా వేగనీయాల. చూడండి, బాగా వేగుతున్నాయి. సో బాగా దగ్గరికి వచ్చేసి వేగిన తర్వాత మొత్తానికి ఇలా అయిపోతుంది. సో వేగిన తర్వాత చికెన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయింది. సో మనం కొంచెం కొత్తిమీర వేస్తే బాగా
టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉండి చూసే కొద్దీ టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర వేస్తే. సో ఫైనల్గా అయితే ఇట్లా చేసుకోవాలి. మొత్తానికి చికెన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదండి, వేరే లెవెల్లో ఉంది కదా. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో ఫైనల్గా చికెన్ కైమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మీరు చూడండి ఎలా ఉందో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫైనల్గా ఇది ప్రాసెస్ అయితే ఓవరాల్ కంప్లీటెడ్. చికెన్ కైమా బాల్స్ రెడీ అయిపోయినాయి. సో ఎలా ఉండదు చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.